అమ్మవారిని అవమానించిన రాత్రి. అతని జీవితంలో జరిగిన భయానక అద్భుతం. ఒక చిన్న మాట. దేవిని అవమానించిన ఒక మనిషి ఆ రాత్రి నుంచే అతని ఇంట్లో మొదలైన అర్థంకాని సంఘటనలు. నమస్కారం, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకు వినిపించబోయే కథ అమ్మవారిని అవమానించిన ఒక వ్యక్తి జీవితంలో జరిగిన, నిజంగా జరిగినట్టే అనిపించే అద్భుత సంఘటన. కథను పూర్తిగా వినండి, చివర్లో మీరే ఆలోచిస్తారు. విజయవాడకు సమీపంలో ఉన్న చిన్న గ్రామం మల్లేశ్వరపురం. ఆ గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపు శతాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ దుర్గమ్మ అమ్మవారి గుడి. ప్రతి శుక్రవారం, ప్రతి పండుగ రోజు గ్రామస్తులంతా ఆ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయం. రాఘవ్ అనే యువకుడు మాత్రం ఈ భక్తి సాంప్రదాయాలన్నిటినీ ఎగతాళి చేసేవాడు. అతనికి చదువు, నగర జీవితం మీద గర్వం ఎక్కువ. ఇవన్నీ పాతకాలపు మూఢనమ్మకాలు అని తరచూ చెప్పేవాడు. ఒకరోజు దసరా పండుగ. గ్రామమంతా దీపాలతో మెరిసిపోతోంది. తల్లి లక్ష్మి, రాఘవ్, ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుందాం, నువ్వు రావడం నాకు ఆనందం అని మెల్లగా అడిగింది. అమ్మ తపన చూసి రాఘవ్ అంగీకరించాడు. కాని అతని మనసులో మాత్రం గౌరవం లేదు. గుడిలోకి అడుగుపెట్టగానే ఘంటానాదం, ధూపం వాసన, భక్తుల జపం అన్నీ కలిసిపోవడంతో ఒక ఆధ్యాత్మిక వాతావరణం. అందరూ చేతులు జోడించి నమస్కరిస్తుంటే రాఘవ్ మాత్రం ముఖం చిట్లించి, ఇంత పెద్ద రాయి విగ్రహం ముందు ఎందుకు వంగుతున్నారు అని గట్టిగా అన్నాడు. అతని మాటలు వినిపించాయి. చుట్టూ ఉన్నవారు ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. పూజారి కోపంగా చూసి, బిడ్డా, దేవతలను అవమానించకు, మాటలకు జాగ్రత్త అని హెచ్చరించాడు. రాఘవ్ నవ్వుతూ, అమ్మవారు నిజంగా ఉంటే ఇప్పుడే నన్ను శిక్షించాలి కదా అని చెప్పాడు. రాఘవ్ తల్లికి గుండె బరువైంది. ఆమె అమ్మవారి ముందు మోకాళ్లపై కూర్చుని, అమ్మా, నా కొడుకు తెలియక చెప్పాడు, అతన్ని క్షమించు అని కన్నీళ్లు పెట్టుకుంది. రాఘవ్ మాత్రం అలానే నవ్వుతూ గుడి బయటకు వచ్చేశాడు. మొదటి సంకేతం. ఆ రాత్రి ఇంటికి వచ్చిన తరువాత మొదటి అద్భుత సంఘటన జరిగింది. ఇంటి ముందు వెలిగించిన నూనె దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. గాలి కూడా లేకపోయినా ఆరిపోవడం లక్ష్మికి భయంగా అనిపించింది. రాఘవ్ గదిలోకి వెళ్లి పడుకున్నాడు. రాత్రి సుమారు 12 గంటల సమయంలో అతనికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఎవరైనా ఇంట్లో నడుస్తున్నట్లుగా అడుగుల శబ్దం వినిపించింది. అమ్మా, నువ్వేనా అని పిలిచాడు. సమాధానం లేదు. తలుపు తెరిచి బయటకు వచ్చాడు. హాల్లో ఎవరూ లేరు. కాని నేలపై ఎర్రటి కుంకుమ చుక్కలు వరుసగా పడి ఉన్నాయి. అవి గుడిలో చూసినట్లే కనిపించాయి. రాఘవ్ గుండె వేగంగా కొట్టుకుంది. అయినే తనను తాను ధైర్యం చేసుకుని మళ్లీ గదిలోకి వెళ్ళిపోయాడు. తదుపరి 3 రాత్రులు వరుసగా అతనికి భయంకరమైన కలలు రావడం మొదలయ్యాయి. ప్రతి కలలో ఒకే దృశ్యం. అమ్మవారి కళ్లలోనుంచి అగ్ని జ్వాలలు లేచినట్లుగా కనిపించడం. ఒక రాత్రి అతను కలలో గుడిముందు నిలబడి ఉన్నాడు. అమ్మవారి విగ్రహం ఒక్కసారిగా జీవం పొందినట్లుగా కదిలింది. భక్తిని ఎగతాళి చేసినవాడా అనే గంభీర స్వరం వినిపించింది. రాఘవ్ అరుస్తూ లేచాడు. చెమటతో తడిసి ముద్దయ్యాడు. ఆ రోజునుంచి అతను ఒంటరిగా ఉండడానికి భయపడ్డం ప్రారంభించాడు. ఇంట్లో జరిగిన అద్భుతం. ఒక శుక్రవారం ఉదయం లక్ష్మి పూజ చేస్తోంది. రాఘవ్ అలసటగా హాల్లో కూర్చున్నాడు. అప్పుడు ఒక్కసారిగా పూజాగదిలో ఉన్న గంట తానే మోగింది. ఎవరూ తాకలేదు. లక్ష్మి ఆశ్చర్యంతో, అమ్మవారు ఇంట్లోకి వచ్చారు అని మెల్లగా అనుకుంది. రాఘవ్ మాత్రం భయంతో నిలబడిపోయాడు. అతని కళ్ల ముందే అమ్మవారి ఫోటో నుంచి ఒక చిన్న పువ్వు నేలపై పడింది. శిక్ష. ఆ రోజు సాయంత్రం రాఘవ్ బైక్పై బయటకు వెళ్లాడు. రోడ్డుపై ఒక్కసారిగా అతని ముందు ఒక ఎర్రటి చీర కదిలినట్లు కనిపించింది. బ్రేక్ వేయగా బైక్ స్కిడ్ అయింది. అతను నేలపై పడిపోయాడు. కాని అతనికి పెద్ద గాయాలు కాలేదు. కాని అతను పడిపోయిన చోటే గుడినుంచి తీసుకువచ్చినట్లుగా కుంకుమ ముద్రలు కనిపించాయి. అతని మనసులో ఒక్క మాట, ఇది యాదృచ్ఛికం కాదు, అమ్మవారి దర్శనం. ఆ రాత్రి అతనికి జీవితంలోనే అత్యంత స్పష్టమైన కల వచ్చింది. గుడి అంతా వెలుగులతో మెరిసిపోతోంది. మధ్యలో అమ్మవారు మహాదేవి రూపంలో కూర్చున్నారు. అహంకారం కన్నా భక్తి గొప్పది అనే స్వరం వినిపించింది. రాఘవ్ మోకాళ్లపై పడిపోయి, అమ్మా, నన్ను క్షమించు అని ఏడ్చాడు. అమ్మవారి ముఖం మృదువైంది. నీ తల్లి ప్రార్థనల వల్లే నిన్ను కాపాడాను, కాని నీ జీవితం మారాలి అని చెప్పింది. పరివర్తన. తదుపరి రోజు రాఘవ్ స్వయంగా గుడికి వెళ్లాడు. పూజారి ముందు చేతులు జోడించి,
నన్ను క్షమించండి, నేను అమ్మవారిని అవమానించాను అని ఒప్పుకున్నాడు. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అతను ఒక వారంపాటు గుడిలో సేవ చేశాడు. ప్రాంగణం శుభ్రం చేయడం, భక్తులకు నీళ్లు ఇవ్వడం. లక్ష్మి కళ్లలో ఆనందబాష్పాలు. కొన్ని నెలల తర్వాత రాఘవ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ప్రతి శుక్రవారం గుడికి వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు అతను చెప్పిన మాటలు గ్రామమంతా గుర్తుపెట్టుకుంది. నేను అమ్మవారిని ఎగతాళి చేసిన రోజు నా జీవితంలో చీకటి మొదలైంది. నేను ఆమెను క్షమించమని అడిగిన రోజు నా జీవితంలో వెలుగు మొదలైంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: భక్తి అంటే భయం కాదు, గౌరవం. దేవుడిని అవమానించినవాడు తన అహంకారంతోనే పడిపోతాడు. కాని నిజమైన పశ్చాత్తాపం ఉంటే అమ్మవారి కరుణ తప్పక లభిస్తుంది. ఇలాంటి స్టోరీస్ కోసం ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుత కథతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.